హలో అండి. ఒరిగేడివారి వంటలు యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి ధనలక్ష్మి. ఈరోజు టేస్టీ, ఈజీగా చేసుకునే రవ్వ లడ్డు అండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బావుంటుంది టేస్ట్ అయితే. పిల్లలకైతే మటికి బ్రహ్మాండంగా నచ్చుతుంది. మనకొచ్చేది సంక్రాంతి నెల గదా! ఎంత ఈజీగా చేసుకోవాలి. వంట రాని వాళ్ళు గూడా చక్కగా చేసేసుకోవచ్చండి రవ్వ లడ్డు. నేను హాఫ్ కేజీ గోధుమ రవ్వ, హాఫ్ కేజీ పంచదార, గుప్పుడు జీడిపప్పు, ఆహ్, కిస్మిస్‌లు 15 బాదం పప్పు తీసుకున్నానండి. హాఫ్ కేజీ గోధుమ రవ్వని చక్కగా నేతిలో మంచి కలరొచ్చేలాగా వేయించుకోవాలన్నమాట అండి. అలా అంటే డార్క్ కలర్ కాదు, మీడియంగా కలర్ రావాలి. ఎక్కడైనా కలర్ చేంజ్ అయిందంటే టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. చేయటానికి లుక్కు చేంజ్ అయిపోతుంది. ఈ కలర్‌లో ఫ్రై చేసుకున్నామంటే చాలు గోధుమ రవ్వ. ఇది చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకుందాం. మళ్ళా నేను హాఫ్ కేజీ పంచదార తీసుకున్నానన్నాను కదా! ఈ హాఫ్ కేజీ పంచదారని ఇలాచీలేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ ఎందుకంటే, మనకి ఇలా పంచదార మిక్సీ పట్టుకొని వేసుకుంటేనే టేస్ట్ పెరుగుతుందండి. తర్వాత బాదం పప్పులు ఒక 15 వేయించేసుకుందాము. జీడిపప్పులు గూడా నేను ఒక గుప్పుడు తీసుకున్నాను. మీకు నచ్చితే ఎక్కువ తీసుకోవచ్చు. లేదంటే కొంచెం తగ్గించుకొనైనా తీసుకోవచ్చు. అలాగే కిస్మిస్‌లు కూడా ఒక గుప్పుడు తీసుకున్నాను. అవి కూడా చక్కగా నేతిలో వేయించేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఈ గోధుమ రవ్వ చల్లగా అయింది గదా! దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందామండి. ఎందుకంటే ఇవన్నీ మిక్సీ అంటున్నానంటే రవ్వ లడ్డు మనకు నోట్లో వేసుకోంగానే అసలు వెన్న కరిగినట్టు కరుగుతుందండి. అలాగే జీడిపప్పు సగం, బాదం పప్పులన్నీ. నేను కొంచెం పంచదార వేసి పౌడర్ చేసేసుకున్నాను. ఎందుకనంటే, మనకి ఈ మధ్య రవ్వ లడ్డూలో మిల్క్ పౌడర్ కలుపుతున్నారండి. అలా మిల్క్ పౌడర్ కాకుండా, ఇలా మనం బాదం పప్పు, జీడిపప్పు మిక్సీ పట్టుకొని వేసుకున్నామనుకోండి పంచదారతోటి, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అసలు మారిపోద్దండి. మిల్క్ పౌడర్ అవసరం లేదు. ఎందుకంటే, మళ్ళా మిల్క్ పౌడర్ ప్రత్యేకంగా మనం తేవాలి. ఎందుకు వీటిల్నే మనం పౌడర్ చేసుకొని వేసుకున్నామనుకోండి, చాలా బావుంటుంది. అలాగే పంచదార, గోధుమ రవ్వ, ఈ జీడిపప్పు పౌడర్ అన్నీ కలిసేటట్టుగా చక్కగా కలిపేసుకొని, ఈ వేయించుకున్నాం కదా కిస్మిస్‌లన్నీ దాంతో వేసేసుకుందామనమాట అండి. ఇవి గూడా కలిపేసుకుందాము. అంటే ఈ పక్కకు పెట్టేసరికి కొంచెం కలర్ అలా చేంజ్ అయిపోయింది. కానీ టేస్ట్ బావుంది. ఇలా వేయించుకుంటేనే మనకు నిలవ గూడా ఉంటాయన్నమాట. అంటే కొంచెం వేయించుకుంటేనే. నెయ్యి మన ఇష్టమండి. కొంచెం ఎక్కువగా వేసుకున్నామనుకోండి టేస్ట్ పెరుగుతుంది. కొంచెం తక్కువగా వేసుకున్నా టేస్ట్ ఏం తగ్గదనుకోండి బావుంటుంది. అలాగే చిన్న గ్లాసు పాలు. కాసి చల్లార్చిన పాలనమాట అండి. చిక్కటి పాలు. వేడి పాలు అస్సలు పోయకూడదండి. పోస్తే కేసరిలాగా తయారైపోద్ది. రవ్వ కేసరిలాగా అయిపోద్దనమాట అండి. అలా కాకుండా చల్లటి పాలే కలపాలి. కలుపుకున్న తర్వాత మనం ఇలా లడ్డూ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నేనే చేశానా అని అనిపించిందనమాట టేస్ట్ చూస్తే. చాలా బావుంది. మీరు ఈ పద్ధతిలో చేసుకోండి. మనకి ఏమంటారు బూందీ లడ్డు ఇవన్నీ చేయటం కొంచెం కష్టం అని అనిపించేవాళ్ళు, రవ్వ లడ్డు ఈజీగా చిన్న పిల్ల తల్లులుంటారు గదా! అలాంటి వాళ్ళు గానీ, కొత్తగా పెళ్ళైనాళ్ళు గానీ, హాయిగా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. దీనికి హడావిడి లేదు. నిదానంగా కూర్చొని చేసుకోవటమేనండి. చాలా బావుంటుంది. టేస్ట్ అయితే మటికి పంచదార మనం మిక్సీ పట్టేస్తాం గదా! అదొకటి రవ్వ గూడా మిక్సీ పట్టేస్తాం గదా! టేస్ట్ మారిపోద్దండి. ఆ జీడిపప్పు పౌడరు ఇయన్నీ మిక్సీలు పట్టేస్తాం గదా! నెక్స్ట్ లెవెల్ అని మళ్ళీ చెప్తున్నాను మీకు. పదే పదే ఇలా చెప్తున్నాను అనుకోకండి. చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకొని ఈ సంక్రాంతికి బ్రహ్మాండమైన పిండి వంటలాగా అనిపించుకోండి. ఇది ఎవ్వరైనా చేసేయొచ్చనమాట అండి. దీనికి అమ్మో! మనకి వాళ్ళు, వీళ్ళు చెప్పాలన్నది ఏమీ లేదు. హాయిగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అసలు సూపర్ అనమాట అండి. జీడిపప్పు ఇంకా సూపర్‌గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే